మురికి నీళ్లు, నూనె కలపండి. అలాగే స్వచ్ఛమైన నీరు, నూనె కూడా కలపండి. రెండూ స్వచ్ఛమైనవే అయినా కూడా అవి కలవవు. రెండూ తమ తమ పరిధుల్లో స్వచ్ఛమైనవే. నీరు స్వచ్ఛమైనది, నూనె కూడా స్వచ్ఛమైనది. కానీ మిశ్రమం కాలేదు. రెండింటి స్వభావం వేరు. कबीर जी का कहना है కబీర్ ఏమంటారంటే, ఒక వర్షపు చుక్క సముద్రంలో పడినప్పుడు అది సముద్రంగా మారుతుంది. కానీ నూనె వర్షం పడితే వేల సంవత్సరాల పాటు అది సముద్రపు నీటిపై తెట్టులా తేలియాడుతూనే ఉంటుంది. ఎన్నటికీ కలవదు. और जब बूंद पानी में गिर जाती है మరి ఆ నీటి చుక్క సముద్రంలో పడినప్పుడు నేను సముద్రం అయ్యాను అని చుక్క ఎలా చెబుతుంది? అది ముగిసిపోతుంది. చెప్పడానికి ఎవరూ లేరు. మరి భగవంతుని అనుభవం ఇలా ఉందని ఎవరు చెప్పగలరు? వారు చెప్పేవన్నీ అబద్ధాలే అవుతాయి. जब वो अंतिम कक्षा पे इनकी कृपा से जब हम पहुंच जाते हैं వారు తమ అనుగ్రహంతో మనలను అంతిమ తరగతిలో చేర్చినప్పుడు అడగటానికి ఏమీ మిగలదు. మన నాలుక మౌనంగా మిగులుతుంది. అందుకే సనాతన ధర్మం ఉపనిషత్తులలో ఏం చెప్పబడింది? అంతిమ స్థితిని ఏమన్నారు? నేతి, నేతి, నేతి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. इस विश्व में ऐसी एक भी वस्तु नहीं है कि जिसको देख के उसकी कंपैरिजन ईश्वर के साथ कर सके हम कोई भी चीज जिन्होंने भी अनुभव किया है वो मूंगा हो जाता है ఈ లోకంలో దేవునితో పోల్చదగినది ఒక్కటి కూడా లేదు. అనుభవించిన ప్రతిదీ మూగగా మారుతుంది. అతను మాట్లాడతాడు, కానీ ఏం మాట్లాడతాడు? అపరిమితమైన ఆకాశాన్ని తన ఆవరణలోకి తీసుకొచ్చి మీరు దాన్ని ఎలా వర్ణిస్తారు అని అడగండి. ఆత్మానుగత ప్రపంచం అనంతం. ఆ అనంత ప్రపంచాన్ని మన మానసిక ప్రపంచంలోకి తేగలరా? అది ఎలాంటిదంటే ఆకాశాన్ని మన వాకిట్లోకి, పెరట్లోకి తెచ్చి ఇప్పుడు దీన్ని వివరించండి అన్నట్లుంటుంది. ఇది ఎలా కుదురుతుంది? मन की दुनिया भी इतनी बड़ी है మనో ప్రపంచం కూడా ఎంత పెద్దదంటే దాన్ని ఆలోచనల్లోకి తీసుకురావడం ఎంత కష్టం. మీకు అనిపించిన దాన్ని మీ ఆలోచనల్లోకి తీసుకురావడం చాలా కష్టం. అదేవిధంగా చిన్న విషయం, మీరు గోధుమ రొట్టె తిని లేదా ఒక స్వీట్ తిని ఎవరైనా యూరోపియన్ వచ్చి ఇది నీకు ఎలా ఉంది అని అడిగితే అప్పుడు ఇది చాలా మంచి స్వీట్ అంటావు. ఇంకా ఏమంటావు? अब तो इतना ही खा के देख ले भाई తిని తెలుసుకో సోదరా అని మాత్రం చెబుతావు. ఎందుకంటే కనీసం ఇలాంటి వాటి గురించి కూడా మనం చెప్పలేం. మన మనసులోని భావాలను, అనుభూతులను మన ఆలోచనల్లోకి తీసుకురావడం చాలా కష్టం. ఇంక దాన్ని మాటల్లో తీసుకురావడం మరింత కష్టం.